సార్ ముట్టుకోకండి సార్, మళ్ళీ నా వ్యాధి మీకు వచ్చేస్తుంది. వైద్యం అంటే ఒక వృత్తిగా కాకుండా మనుషులను బ్రతికించే ఒక మహాశక్తిగా ప్రజలకు సేవ చేసేవారు వైద్యుడు ఆశావాది, ప్రాణాలను కాపాడాలనుకునే ఆశావాది. వైద్యుడు స్వార్థపరుడు, శ్వాసను నిలబెట్టాలనుకునే స్వార్థపరుడు. స్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా శిరాలు లక్ష నిశీతి ఎంత చిన్నదో కంటి చూపు చెప్పదా నీలోని వెలుగు పంచగా విశాలించి If you mix this virus with your medicines, I will offer you huge money. రే, నీకు ఎలా కనిపిస్తుందంటరా? మా దేశంలో ప్రతి వైద్యుడిని ఒక దేవుళ్ళ చూస్తాను. అలాంటిది డబ్బులు కష్టపడి నా దేశానికి నా ప్రజలకు ద్రోహం చేయమన్నా అది నా కళ్ళలో కూడా జరగదు. ఒక వైద్యుడిగా నా దేశం ప్రజల ప్రాణాలు కాపాడమే నా బాధ్యత. కులమత ప్రాంతాలుగా తింటూ భారతీయులంతా ఒకే కుటుంబీకులని దేశ రక్షణ కోసం దేహాన్ని అడ్డుపెడుతున్న జవాన్లకి ఆ సాఫ్రాన్ రంగు నిదర్శనం. నేను కేవలం నా భార్య గురించి ఆలోచిస్తాను. ఇక్కడ నా దేశ ప్రజల కోసం, వాళ్ళ ప్రాణాల కోసం ఎవరు ఆలోచిస్తారు? దేశాన్ని కాపాడాలన్న కరువు నాలో ఉంది. రైతే రాజు. రైతు మనం తినే అన్నంలో ఉంటాడు, కడుపు నిండినోడి కళ్ళల్లో ఉంటాడు. అయినా వ్యవసాయం వ్యాపారం కాదురా, మనల్ని బ్రతికించడం కోసం మోసం తెలియని మనిషిని చేసే ఔషధం అది. వైద్యో నారాయణో హరి. దేవుడి తర్వాత మనుషులు దండం పెట్టి వేడుకునేది వైద్యుడికే. నన్ను అడిగితే సృష్టించిన దేవుడి కంటే చనిపోయే మనిషిని బ్రతికించే వైద్యుడు చాలా గొప్పోడు. జై జవాన్. రాత్రి జవాన్ ఎన్ని కష్టాలు వచ్చినా అక్కడ నిద్రపోకుండా కాపలా కాశాడు కాబట్టి మనం ఇక్కడ బ్రతుకున్నాం. అదే బోర్డర్లోనే జవాన్ లేకపోయి ఉంటే దేశం ఇప్పుడు బానిస శ్మశానం అయిపోయి ఉండేది. ఆ 3 రంగుల మధ్య ఉన్న అశోక చక్రే మన దేశ ఐక్యమత్యకు నిదర్శనం. మనం అందరం కలిస్తేనే మన భారతదేశం.